ఐపీఎల్లో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. క్వాలిఫైయర్స్ వచ్చింది కాబట్టి అసలైన మ్యాచ్కి రెడీ అయిపోయింది. అండ్ దాని తగ్గట్టుగానే ఫస్ట్ మ్యాచ్ సూపర్ మ్యాచ్, అమేజింగ్ మ్యాచ్ జరగబోతుంది. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. అబ్బా, ఇద్దరు కూడా ఎక్కడ తగ్గట్లేదు, ఇద్దరు హేమాహేమీలుగా ఉన్నారు. మరి ఇలాంటి హార్డ్ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరి క్వాలిటీస్ చాలా బాగున్నాయి, ఎవరి దగ్గర రన్ రేట్ బాగుంది, ఎవరి దగ్గర మంచి ఎకానమీ ఉంది, పిచ్ ఎలా ఉండబోతుంది, స్కోర్ ఎంత ఉండబోతుంది, అండ్ టాస్ ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా ప్రాపర్ డేటా అనాలిసిస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. నేను మీ పవన్ కృష్ణ, మీరు చూసిన స్పోర్ట్స్ 99 టీవీ. సో క్వాలిఫైయర్ 1 పోరుకి రెడీ అయిపోండి. ఇద్దరు కూడా 18 పాయింట్స్తోని సమవిజ్యులు రెడీగా ఉన్నారనమాట. అండ్ ఇప్పటి వరకు ఒకసారి హిస్టరీ పరంగా తీసుకుంటే 8 మ్యాచ్లు జరిగాయి. ఇక్కడ కూడా 4 సార్లు ఆర్సీబీ గెలిస్తే 4 సార్లు గుజరాత్ టైటాన్స్ గెలిచారనమాట. సో ప్రస్తుతానికి ఆర్సీబీ ఫస్ట్ పొజిషన్లో ఉంది 18 పాయింట్స్తోని, అండ్ గుజరాత్ టైటాన్స్ సెకండ్ పొజిషన్లో ఉంది సేమ్ అదే 18 పాయింట్స్తోని. ఎందుకని సేమ్ ఉన్నా కూడా మరి ఫస్ట్ సెకండ్ వచ్చిందంటే నెట్ రన్ రేట్ ప్లస్ 0.783తోని కొంచెం బెస్ట్ పొజిషన్లో ఉంది ఆర్సీబీ, అండ్ ప్లస్ 0.695. ఎక్కువ తేడా లేదు, చాలా తక్కువ. అదే రన్ రేట్, ఆ ఒక్క పాయింట్ తక్కువ రన్ రేట్తోని మొత్తానికైతే సెకండ్ ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ ఉందన్నమాట. సో లీగ్ దశలో 2 జట్లు మంచి ప్రదర్శన ఇచ్చాయి. అండ్ ఈ మ్యాచ్ కేవలం జస్ట్ ఏదో నైపుణ్యాల మీద మాత్రమే పోరాటం కాదు, ఇప్పుడు ప్రాపర్ ప్లానింగ్ ఉండబోతుంది అనమాట. ఒకసారి ధర్మశాల పిచ్ గురించి మనం ఆలోచిద్దాం, ఎలా ఉందనేది చూద్దాం. పిచ్ ఇక్కడ సీమర్లకి మంచి గట్టిగా అవకాశం లభిస్తుంది ఇక్కడ. అండ్ పచ్చికతో కూడిన గట్టి మట్టి ఉండబోతుంది, హార్డ్ క్లే బేస్ అనమాట. సో ప్రారంభంలో అద్భుతమైన పేస్, ఇంకా మంచి బౌన్స్ లభిస్తుంది. బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది ధర్మశాల పిచ్ అనేది. అండ్ ఇక్కడ 18 డిగ్రీస్ నుంచి 15 డిగ్రీస్కి పడిపోతుంది, చల్లటి వాతావరణం కాబట్టి వర్షం పడే అవకాశం కేవలం 10% మాత్రమే ఉంది. సో 40 ఓవర్స్ అయితే పక్కా జరుగుతాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 174 ఉండే అవకాశం కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ బంతి బ్యాట్ పైకి చాలా వేగంగా ఫాస్ట్గా వస్తుంది కాబట్టి సో ఫాస్ట్ బౌలింగ్ వేసే వాళ్ళు చుక్కలు చూపించవచ్చు అనమాట. సో ఇది ముఖ్యంగా ఇది ఆల్టిట్యూడ్ ఎక్కువ అండ్ చల్లటి గాలుల కారణంగా కొత్త బంతికి స్వింగ్ బాగా వస్తుంది. కానీ అసలు సవాలు రాత్రిపూట మొదలవుతుంది. ఎందుకంటే టెంపరేచర్ గట్టిగా పడిపోవడం వల్ల డ్యూ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది, తేమ వస్తుంది. సో బంతి తడిగా మారడం వల్ల, స్లిప్పరీగా ఉండడం వల్ల లైక్ ఇక్కడ స్పిన్నర్లకి అంత గ్రిప్ దొరకదు. గుజరాత్ టైటాన్స్ దగ్గర ప్రధానమైన అస్త్రం మిడిల్ ఓవర్ స్పిన్. రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరూ ఇక్కడ కాస్త వీక్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఎలా చూసుకున్నా కూడా డ్యూ ఫ్యాక్టర్ వచ్చిందంటే ఎస్, చేజింగ్ చేసే జట్టుకే ఇక్కడ ఎక్కువ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వేగవంతమైన అవుట్ఫీల్డ్ ఇంకా తడిబంతి కారణంగా ఆర్సీబీ బ్యాటర్లు ఈజీగా రన్స్ రాబట్టగలుగుతారు. కాబట్టి చూద్దాం మరి ఈ మ్యాచ్లో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారనేది. సో నైట్ మ్యాచ్లో చేజింగ్ చేసే జట్టుకు 65% విజయ అవకాశాలు కనిపిస్తుంది. సో టాస్ గెలిచారా, చేజింగ్ తీసుకున్నారా, 65% వాళ్ళే గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి బ్యాటింగ్ స్టైల్ చూద్దాం. మొత్తానికైతే ఈ ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ లీగ్ దశలో మొత్తం స్ట్రైక్ రేట్ ఎలా ఉందంటే వీళ్ళది చాలా హై రిస్కీ, విధ్వంసంగా ఉంది ఆర్సీబీది. అండ్ టాప్ ఆర్డర్ మీదనే ఎక్కువ ఆధారపడుతున్నారు ది వన్ అండ్ ఓన్లీ గుజరాత్ టైటాన్స్. మొత్తం ఓవరాల్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే ఆర్సీబీది 154.2 ఉంది. బట్ వేరాజ్ గుజరాత్ టైటన్స్ తీసుకుంటే అరౌండ్ 146.8 ఉందన్నమాట. కాస్త ఇక్కడ ఆర్సీబీనే డామినేట్ చేస్తుంది. పవర్ ప్లే స్ట్రైక్ రేట్ తీసుకుంటే అరౌండ్ 168 ఉంది ఆర్సీబీది. అండ్ గుజరాత్ టైటన్స్ తీసుకుంటే అరౌండ్ 152.4 ఉంది. డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే మళ్ళీ అగైన్ 195తోని ఆర్సీబీ ఉంటే 202తోని ఇక్కడ కాస్త ఎక్కువగా డామినేట్ చేస్తుంది గుజరాత్ టైటాన్స్. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెత్ ఓవర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం గుజరాత్ టైటాన్స్ చాలా ఎక్కువ రన్స్ రాబడుతుంది, అందులో ఎటువంటి డౌట్ లే. అంటే ఎక్కువ 6లు 4ల మీద ఎక్కువ వాళ్ళు బౌండరీల మీదనే ఆలోచిస్తూ ఉంటారు. 200+ రన్స్ ఇంతవరకు ఎవరు ఎక్కువ చేశారంటే అఫ్కోర్స్ ఆర్సీబీ 7 times, అండ్ వీళ్ళు కూడా ఏం తక్కువ లేదు, 6 times చేశారనమాట. సో ఫస్ట్ 6 ఓవర్స్లో ఆర్సీబీ ఆధిపత్యం చెలాయిస్తే లాస్ట్లో మాత్రం గుజరాత్ టైటాన్స్ చాలా డేంజరస్గా మారబోతున్నాయి. ఒక్కసారి ఈ డేంజరస్ బ్యాటింగ్లో లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారు చూద్దాం. అఫ్ కోర్స్ ఇట్స్ విరాట్ కోహ్లీ. 557 runs, 163.82 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. అండ్ అతనికి పోటీగా ఇంకొక పక్క ఇక్కడ గుజరాత్ టైటాన్స్లో తీసుకుంటే సాయి సుదర్శన్ 638 రన్స్ చేశారు, 157.92 స్ట్రైక్ రేట్, లీగ్లోనే టాప్ స్కోరర్. సో స్ట్రైక్ రేట్ పరంగా తీసుకున్నా కూడా లైక్ కాస్త వెనకబడినా కూడా రన్స్ పరంగా ఎక్కువగా ఉన్నాడు సాయి సుదర్శన్. సో మరి విరాట్ కోహ్లీ వర్సెస్ సాయి సుదర్శన్ ఇద్దరిట్లో ఎవరు సెంచరీ కొట్టబోతున్నాడు కామెంట్ చేయండి. అండ్ ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ 433 రన్స్ చేశారు, 171.82 స్ట్రైక్ రేట్. పవర్ ప్లేలో చుక్కలు చూపించడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇంకొక పక్క గుజరాత్ టైటాన్స్ తీసుకుంటే శుభ్మన్ గిల్ 616 రన్స్ చేశారు, 161.
6-7 స్ట్రైక్ రేట్తోని డైనమిక్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా 600 అబోవ్ రన్స్ చేశారు. అండ్ ఇంకొక పక్క రజత్ పటిదార్ ఇక్కడ ఆర్సీబీ చూసుకుంటే 393 రన్స్ చేశారు. స్ట్రైక్ రేట్ చాలా బాగుంది 183.64. స్పిన్ని ప్రాపర్గా ఎక్కడికి బాల్ పంపించాలో అక్కడికి పంపిస్తారు, స్పిన్ని చుక్కలు చూపిస్తాడు. జాస్ బట్లర్ ఇక్కడ ఇంకో పక్క చూసుకుంటే మాత్రం టాప్ ఆర్డర్ ఇంజన్ అని చెప్పనుకోవాలి. 469 రన్ చేశారు 155.29 స్ట్రైక్ రేట్తోని. అండ్ ఆ తర్వాత ఆర్సీబీలో చూసుకుంటే టీమ్ డేవిడ్ 277 రన్ చేశారు 197.85 స్ట్రైక్ రేట్. డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్. మరి ఇక్కడ వీళ్ళుంటే టీమ్ డేవిడ్, అక్కడ గుజరాత్ టైటన్స్ చూసుకుంటే వాషింగ్టన్స్ ఉండన్నాడు. మొత్తానికి అయితే మిడిల్ ఆర్డర్ యాంకర్ పాత్ర పోషిస్తున్నాడు. 303 రన్స్ 153.29 స్ట్రైక్ రేట్తోని. సో వీళ్ళందరూ చూసాక ఎవరు హాఫ్ సెంచరీ కొడుతున్నారు, ఎవరు సెంచరీ కొట్టబోతున్నారు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ బౌలింగ్ బలాలు చూసుకుంటే అసలు ఓవరాల్ ఎకానమీ ఎవరు బౌలింగ్ బెస్ట్ ఉన్నది అనేది చూసుకుంటే మాత్రం ఆర్సీబీ చూసుకుంటే ఎకానమీ 8.42 ఉంది, వేరాజ్ గుజరాత్ టైటన్స్ చూసుకుంటే 8.15. అండ్ బౌలింగ్ యావరేజ్ తీసుకున్నా కూడా ఆర్సీబీ అరౌండ్ 24.3 ఉన్నది. అండ్ ఇక్కడ గుజరాత్ టైటన్స్ తీసుకుంటే అరౌండ్ 22.8 ఉందన్నమాట. సో ఎలా తీసుకున్నా కూడా ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు. ఏదో కొంచెం ఒక పాయింట్ ఒకరికి ఒక దశలో ఆర్సీబీకి వస్తే ఇంకొక పాయింట్ గుజరాత్ టైటన్స్కి వస్తుంది. అందుకే వీళ్ళిద్దరికి ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయి. పవర్ ప్లేలో కూడా లైక్ ఇద్దరు ఎలా ఆడాలి, డెత్ ఓవర్లో కూడా ఎలా ఆడాలి అనే దాని గురించి ప్రాపర్ బ్యాలెన్సింగ్గా ఉంది. అండ్ ఇక్కడ ఎకానమీ తీసుకున్నా కూడా 8.42 అండ్ 8.15 ఎలా తీసుకున్నా కూడా చాలా దగ్గరలోనే ఉన్నారు ఇద్దరు. సో పవర్ ప్లేలో స్వింగ్ ఇంకా డెత్ ఓవర్లలో ఖచ్చితమైన యార్కర్లు పర్పుల్ క్యాప్ లీడర్ ఫామ్తో ఉన్నారు ఆర్సీబీ. సో 8.42 ఎకానమీతో. బట్ వేరాజ్ గుజరాత్ టైటన్స్ చూసుకుంటే 8.15 ఎకానమీతో ప్రపంచ స్థాయి స్పిన్ ఉచ్చు ఇంకా ఘాతకమైన పేస్ వైవిధ్యం ఉంది. కానీ ఈ మ్యాచ్లో స్పిన్ ఎంతవరకు కలిసి వస్తుంది, టాస్ గెలిస్తే తప్పితే గుజరాత్ టైటన్స్కి స్పిన్ అనుకూలంగా రాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ మెయిన్ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ 24 వికెట్స్ 8.07 ఎకానమీతో చేస్తున్నాడు, పర్పుల్ క్యాప్ లీడర్. అండ్ ఆ తర్వాత రషిక్ ధార్ ఉన్నాడు 14 వికెట్స్ తీశాడు 9.87 ఎకానమీతో. డెత్ ఓవర్ తీసుకుంటే స్పెషలిస్ట్ అని చెప్పి అనుకోవచ్చు. ఆ తర్వాత జోస్ హ్యాజల్వుడ్ తీసుకుంటే 12 వికెట్స్ తీశాడు 9.60 ఎకానమీ. కొత్త బంతితో మంచి స్వింగ్ తీసుకొస్తాడు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తప్పకుండా భువనేశ్వర్ కుమార్ అండ్ జోస్ హ్యాజల్వుడ్ తప్పకుండా స్టార్టింగ్లోనే వికెట్ తీసే అవకాశాలు నాకు గట్టిగా కనిపిస్తుంది. మరి మీరేమనుకుంటే కామెంట్ చేయండి. అండ్ కృణాల్ పాండ్యా 11 వికెట్స్ 8.97 మిడిల్ ఓవర్లలో కంట్రోల్ తప్పకుండా తీసుకొస్తాడు, తెలిసిందే మనందరికీ. అండ్ ఆ తర్వాత జీటీ చూసుకుంటే కగిసోర్ రబాడా 24 వికెట్స్ తీశాడు 9.18 ఎకానమీతోని, పేస్ అటాక్ లీడర్. అండ్ రషీద్ ఖాన్ 19 వికెట్స్ తీశాడు 8.71 ఎకానమీతోని. అండ్ మొహమ్మద్ సిరాజ్ చూసుకుంటే 17 వికెట్స్ 8.58 ఎకానమీతోని, పవర్ ప్లే వికెట్ టేకర్. తప్పకుండా పవర్ ప్లేలో వికెట్ తీయడం రెడీగా ఉన్నాడు మన అండ్ ఓన్లీ సిరాజ్ బాయ్. అండ్ ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ తీసుకుంటే 14 వికెట్స్ 10.16 ఎకానమీతో మిడిల్ ఓవర్లలో మంచి ఇంపాక్ట్ చూపించడానికి రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు చెప్పండి, వీళ్ళల్లో ఎవరు 3 వికెట్స్ తీసే అవకాశాలు మీకు కనిపిస్తుంది, తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోవద్దు. అండ్ ఆ తర్వాత లైక్ జోన్ వైజ్ చూద్దాం ఎవరెవరు ఇక్కడ ఆధిపత్యం సంపాదిస్తున్నారు అనేది. జోన్ 1లో పవర్ ప్లేలో 1 to 6 ఓవర్స్ ఇక్కడ ఆర్సీబీ ఆధిపత్యం కనిపిస్తుంది అనమాట. మంచి హై రిస్క్ షాట్లతో ఆడడానికి రెడీగా ఉన్నారు 168 స్ట్రైక్ రేట్తో. జోన్ 2లో మిడిల్ ఓవర్లలో ఎవరిది ఎక్కువ ఉంది ఆధిపత్యం అంటే గుజరాత్ టైటన్స్. రన్ రేట్ తగ్గించి ఒత్తిడి పెంచడంలో గుజరాత్ టైటన్స్ స్పిన్నర్లు దిట్ట, కాకపోతే ఇక్కడ టాస్ వాళ్ళు గెలవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత జోన్ 3 తీసుకుంటే డెత్ ఓవర్లలో 16 to 20 ఓవర్స్ గుజరాత్ టైటన్స్కి కాస్త అధికంగా కనిపిస్తుంది 200+ స్ట్రైక్ రేట్తో మ్యాచ్ను ముగించగలిగిన ఫినిషర్లు గుజరాత్ టైటన్స్ సొంతంలో ఉంది. సో తేమ కారణంగా రెండో ఇన్నింగ్స్లో గుజరాత్ టైటన్స్ మిడిల్ ఓవర్ ఆధిపత్యం పూర్తిగా తగ్గిపోతుంది. ఇందాక చెప్పినట్టు మ్యాచ్ పరిస్థితులు ఇంకా ఫలితాలు ఒకసారి అంచనా వేద్దాం. ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 210+ రన్స్ చేస్తే మాత్రం ఇక్కడ ఆర్సీబీదే విజయం. భారీ స్కోర్ డిఫెండ్ చేయడంలో వారి పేసర్లు బలంగా ఉన్నారు. అండ్ ఒకవేళ తేమ మధ్య ఆర్సీబీ చేజింగ్ చేస్తే ఇక్కడ ఆర్సీబీకి పూర్తి ప్రయోజనం, ఎందుకంటే తడి బంతితో బ్యాటింగ్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ గుజరాత్ టైటన్స్ స్పిన్నర్లు పనికిరారు. ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్లో స్కోర్ 170 రన్స్ కన్నా తక్కువ ఉంటే గుజరాత్ టైటన్స్కి ఇక్కడ అనుకూలంగా ఉంటుందన్నమాట, ఎందుకంటే స్కోర్ అడ్డుకోవడం గుజరాత్ టైటన్స్ బౌలింగ్ చాలా బెటర్గా కనిపిస్తుంది. ఒకవేళ గుజరాత్ టైటన్స్ మొదట బ్యాటింగ్ చేసి 190 రన్స్ లోపు పరిమితం అయితే కనుక ఇక్కడ చేసింగ్లో ఆర్సీబీదే మళ్ళీ పై చేయి అవుతుంది. సో ఇదనమాట. అండ్ ఒకసారి పవర్ ప్లేలో ఎవరు ఎక్కువ స్కోర్ కొట్టే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ఆర్సీబీ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 55 నుంచి 70 రన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. అదే గుజరాత్ టైటన్స్ కనుక బ్యాటింగ్ చేస్తే పవర్ ప్లేలో 45 నుంచి 55 రన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో పవర్ ప్లే ఈజ్ గోయింగ్ టు డిసైడ్ ద ఎంటైర్ మ్యాచ్, అందులో ఎటువంటి డౌట్ లేదు, వికెట్లు పడకుండా ఆడాలి. ముఖ్యంగా డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ ఆర్సీబీ 190 నుంచి 200 స్ట్రైక్ రేట్ ఉంటే డెత్ ఓవర్లో స్ట్రైక్ రేట్ గుజరాత్ టైటన్స్ 200 నుంచి 215 స్ట్రైక్ రేట్ ఉందన్నమాట. సో
ఇంకొక పరంగా చూసుకుంటే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ మ్యాచ్ స్కోర్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు ధర్మశాల యావరేజ్ 170 నుంచి 180 రన్స్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఆర్సీబీ కనుక బ్యాటింగ్ చేస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 185 నుంచి 205 రన్స్ ఈజీగా కొట్టే అవకాశం కనిపిస్తుంది. వెరాజ్ గుజరాత్ టైటన్స్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 175 నుంచి 195 రన్స్ మాత్రమే చేసే అవకాశం కనిపిస్తుంది. చాలా తక్కువ లైక్ హెయిర్ లైన్ డిస్టెన్స్ అని చెప్పి అనుకోవచ్చు. బట్ చూడాలి ఏం జరగబోతుందని. ఆర్సీబీ స్టార్టింగ్లో భారీ స్కోర్ సాధించాలని చూస్తుంది కాబట్టి గుజరాత్ ఇన్నింగ్స్ చివరిలో వేగాన్ని పెంచుకోవాలని చూస్తారు వాళ్ళు. సో ఫైనల్ డేటా పరంగా అసలు ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది అంటే ఆర్సీబీ 51.5%, గుజరాత్ టైటన్స్ 48.5%. సో ఎలా తీసుకున్నా కూడా 50-50 అనుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఆన్ పేపర్ డేటా గురించి చెప్తున్నాం. బట్ ధర్మశాలలో జరగబోతుంది మ్యాచ్. సో మరి అక్కడ ఇద్దరు కలిసి ఎలా ఆడతారనేది చూడాలి. అండ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇందాక నుంచి చెప్పుకున్నట్టు ఇక్కడ టాస్ అండ్ డ్యూ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ ఉండబోతుంది. అండ్ పవర్ ప్లే ఇంపాక్ట్ చూసుకుంటే విరాట్ కోహ్లీ ఇంకా స్టార్టింగ్ బ్యాట్స్మెన్ విధ్వంసకరమైన ఫామ్లో ఉన్నారు. ఆర్సీబీకి మంచి శుభారంభాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ బౌలింగ్ ఫామ్ చూసుకుంటే పర్పుల్ క్యాప్ హోల్డర్ భువనేశ్వర్ కుమార్ ఫామ్ వల్ల కొత్త బంతను మ్యాచ్ గమనాన్ని మార్చే అంత శక్తి అతని చేతిలో ఉంది. సో ఇక్కడ ఎలా చూసుకున్నా కూడా డ్యూ ఫ్యాక్టర్ అండ్ పవర్ ప్లే ఆధిపత్యం వల్లనే ఇక్కడ ఆర్సీబీ కాస్త ఫేవరెట్గా కనిపిస్తుంది. బట్ అలా అని చెప్పేసి గుజరాత్ టైటన్స్ని తక్కువ అంచనా వేయొద్దు. ముఖ్యంగా ఒకవేళ గుజరాత్ టైటన్స్ కనుక టాస్ గెలిచిందంటే మాత్రం ఆర్సీబీ కష్టాల్లో ఉన్నట్టే, తప్పకుండా ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ఆర్సీబీకి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. సో ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరున్నా కూడా ఫస్ట్ ఆర్సీబీ తప్పకుండా టాస్ గెలవాలని కోరుకోవాలి. అండ్ ఈసారి క్వాలిఫైయర్లో వచ్చిన నలుగురు కూడా ఒక్కొక్కసారి మాత్రమే కప్పు గెలిచారు. సో ఆర్సీబీ దగ్గర ఒకసారి మాత్రమే కప్పు ఉంది, ఎస్ఆర్ఎస్ దగ్గర కూడా ఒకసారి మాత్రమే కప్పు ఉంది, రాజస్థాన్ రాయల్స్ దగ్గర కూడా ఒకసారి మాత్రమే కప్పు ఉంది, అండ్ గుజరాత్ టైటన్స్ దగ్గర కూడా ఒకసారి మాత్రమే కప్పు ఉంది. సో వీళ్ళ నలుగురు కలిసి సెకండ్ టైం కప్ ఎవరు కొట్టాలా అని చూస్తున్నారు. సో ఆ సెకండ్ టైం కప్ ఎవరు కొడతారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఏ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా ముందే ప్రిడిక్ట్ చేయండి స్కోర్తో సహా. చూద్దాం ఎవరు కరెక్ట్ కామెంట్ చేస్తాను. నేను ప్రతి కామెంట్ని చూస్తాను, లైక్ చేస్తాను. సో ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.